ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేస్తాడట. దేవుడు ఒక్కసారి త్రోసివేస్తే ప్రియమైన వాళ్ళారా, మన జీవితం ఎందుకు పనికిరాని జీవితంగా మారిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, మారిపోతుంది. కయ్యని జీవితాన్ని ఒకసారి చూడండి. కయ్యని జీవితాన్ని దేవుని సన్నిధిలో నుండి కయ్యను నువ్వు వెళ్ళిపో అనగానే కయ్యని ఎంత బాధపడ్డాడో ఒకసారి ఆలోచించండి. అయ్యో, ఈ దోష శిక్ష నేను భరించలేను బాబోయ్, నేను భరించలేను అంటున్నాడంటే, అంటే దేవుడు ఒక్కసారి మనల్ని విసర్జిస్తే పిల్లరా, ఒక్కసారి మనల్ని విసర్జిస్తే మన జీవితాలు తారుమారైపోతాయి. ప్రియమైన వాళ్ళ అలా ఉండకున్న ఆయన నీ జీవితాన్ని కట్టేవాడు ఒకడు ఉన్నాడు. నీ జీవితానికి అండగా నిలిచే దేవుడు మనకున్నాడు. ఆయన ఆలోచనలు ఎరుగు. నీ ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. ఆయన ఆలోచన ఏంటో ఒక్కసారి నువ్వు తెలుసుకొని, సొలొమోనా, నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకముగా సేవించు, మనపూర్వకంగా సేవించు, ఆయనని వెతుకు, నీకు ప్రత్యక్షంగా దొరుకుతాడు అని దావీదు భక్తుడు తన కుమారుడికి చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళు, దావీదు భక్తుడు తన కుమారుడికే కాదు, ఈరోజు సంఘముగా దేవుని బిడ్డలుగా మానవులుగా ఉన్న మనందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనమందరము కూడా దేవుడి ఆలోచనలు ఎరగాలి. ప్రియమైన వాళ్ళారా, ఎరగాలి. ఎందుకు ఎరగాలంటే, పాడైపోయిన మన జీవితాలను కట్టుకోవాలంటే దేవుని మాటకు లోబడాలి. అప్పుడప్పుడు పెద్దలు అంటూ ఉంటారు చూడండి, ఒరే నేను చెప్పినప్పుడు నువ్వు ఆ మాట వినుంటే ఈరోజు నీ జీవితం ఎలా ఉండేది కాదు కదా అంటారు కదా. అంటే అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు వినుంటే వీరి జీవితం ఎలా ఉండేది, వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? పాడైపోయిన జీవితాలుగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, పాడైపోయిన జీవితాలుగా ఉన్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే 10th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారట. 10th క్లాస్ చదువుకుంటున్నవారు ప్రేమించుకున్నవారు ఏం చేశారంటే, ఆ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందంట. అప్పుడు తల్లి మందలించి న్యూస్లో వచ్చిందండి. ఇదంతా చాలా హల్చల్గా జరుగుతున్న సమాచారం న్యూస్. ఏంటంటే పిల్లరా, తల్లి మందలించి, ఇలాంటి పనులు ఏటమ్మా, మీరు ఎలా ఉంటున్నారు ఏటమ్మా, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అని ఒక చక్కటి ఆలోచన ఇచ్చింది. ఆ ఆలోచన వారికి ఏమైందో తెలుసా? నచ్చలేదు. అప్పుడు నచ్చకపోతే వారి మీద కోపమించి వారు చేసిన తర్వాత వీళ్ళు ఇంకా మితిమీరిపోతున్నారని వారి మీద కేసు పెట్టారు. అబ్బాయి మీద కేసు పెడితే అబ్బాయిని వచ్చి పోలీసులు తీసుకెళ్ళిపోతారేమో అని అమ్మాయి ఆలోచించి ఏం చేసిందంటే అమ్మని చంపేసింది. అంటే చూడండి, మంచి ఆలోచనలు ఇచ్చి ఇలా బ్రతకండమ్మా అని చెబుతుంటే ఆ ఆలోచన మనసుకి ఎక్కడం లేదు. ఇప్పుడు తల్లిని చంపేసిన ఇద్దరు కూడా ఏమైనా ఆనందంగా కానీ సుఖంగా కానీ బ్రతికారా? లేదు. ప్రియమైన వాళ్ళారా, జైలుల్లో బ్రతుకుతున్నారు. జైల్లోకి వెళ్ళిపోయి ఆ కారాగారంలో ఆ 7 ఊసలు లెక్కెట్టుకుంటూ బ్రతుకుతున్నారు. అంటే చక్కటి ఆలోచన ఇచ్చినప్పుడు అంటే వారి జీవితం ఎలా ఉండేది? ఈరోజు చక్కగా ఉండేది. వారి ఆలోచనకు తగ్గట్టుగా వారు వెళ్ళిపోయారు. ఇలా ఉంటే పని అవ్వదు కాబట్టి, మేము కలిసి ఉండాలంటే ఈ మధ్యవర్తి చనిపోవాలి కాబట్టి చంపేశారు. వారి ఆలోచన బట్టి చంపేశారు. కాబట్టి ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? శిక్షను అనుభవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా.